9వ అధ్యాయము 62 చదవం. చక్క తీయాలి బైబిల్, పుసుకులు వేసుకోండి. లూకాసు సువార్త 9:62 ఏముంది? యేసు నాగటిని చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. చెప్పండి. నాగటిని చేయి పెట్టి రైతు పొలం దున్నుతాడు. పొలం దున్నుతున్నప్పుడు వెనక్కి చూస్తాడా? చూస్తే ఏమవుతుంది? పొలం దున్నుతున్నాడు రైతు, ఎడ్లు చూసేలా వెనక్కి చూస్తాడా? ఆ గిట్టు సరిగ్గా రాజు లైన్ తప్పుతాడు, ఎద్దు కాలు గుర్చుకోవచ్చు, పడిపోవచ్చు. అవునా? వెనక్కి తిరిగి ఎందుకు చూడంటే ఇది సరిగ్గా రాదేమో, దుక్కు లైన్ తప్పుతానేమో, దీనికి ఎద్దు కాలు గుర్చుకుంటుందేమో అని తన దిష్టి అంతా నిదానంగా ఎదురు చూస్తేనే దున్నుకుంటాడు పొలాన్ని. స్తోత్రం చెప్పండి. అలాగే మనం కూడా దేవుని సేవ అడుగుతామనుకో, వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతావు? ఉప్పు స్తంభం అయిపోతాం అన్నమాట. చెప్పండి. లోకాశ, నేత్రాశ, జీవపుర. ఉప్పు స్తంభం అంటే ఆవిడ నా కొడుకు, నా కోడలు, పిల్లల పొలం ఒకరి అన్నీ చూసిందంట. ఏమైపోతాను వెనక్కి చూడకుండా వచ్చామని ప్రభు అంటే ఏమైపోతాను ఎన్నింటిది ఒకసారి వెనక్కి చూసి అలాగే నిలబడిపోయిందండి. ఇప్పుడు కూడా ఇస్రాయేల్ చేసి కూడా ఉప్పు స్తంభం ఇంకా ఉందంట. నిజరమ్మా, వెనక్కి తిరిగి చూడకూడదు. భక్తులకు అడుగు ఎట్టామంటే చావైనా, రొట్టుకైనా, కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా ఎన్ని వచ్చినా సరే నేను ప్రభులో సాగిపోతాను కానీ ఆగిపోను. చెప్పండి హల్లెలూయా. నేను ఆగును. ప్రతి శనివారం సుజాత ఇంటికి ఉన్నా లేకపోతే నేనన్నీ వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తాను అన్న విశ్వాసం నీకు ఉండాలి. ఉచ్చలాంటి మాటలు, యేసయ్య మాటలు, పవిత్ర మాటలు ఆకాశం గట్టించిపోద్ది కానీ నా మాటలు మాత్రం గట్టించమన్నాడు. అసలు వింటేనే విశ్వాసం అన్నాడు. చెప్పండి. మనసు పూర్తిగా ఇక్కడ సంగతులన్నీ మర్చిపోయి మనసు అంతా ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉంటే మీకు ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం కలుగుతుంది. లూకాసు 9:62 యేసు నాగటిని చేయి పెట్టి వెనుక తట్టు చూచాడు ఎవడనో దేవుడి రాజ్యానికి పాత్రుడు. అంటే దానికి వెనక్కి చూస్తే దేవుడి రాజ్యం లేదు. ముందుకే చూడాలి, ముందుకే సాగిపోవాలి, ఆగిపోకూడదు. భర్త కొట్టిన తిట్టిన కష్టాలు, శ్రమలు వచ్చినా సరే నేను యేసుని విడిచిపెట్టను అనండి. నేను ప్రభు పిలిచే వరకు, భూమి మీద ఉన్నంత వరకు నేను ప్రభు భక్తులు ముందుకి సాగుతాను కానీ ఆగిపోను అన్నాడు. మీకు ఎందుకు అనుమానం వచ్చింది? ఇవాళ మీకు ఎందుకు డౌట్ వచ్చింది? ప్రతి శనివారం దొరికింది కదా. మీకు ఏం చెప్పలేను? మీరు స్పీకర్ ఎత్తుకొచ్చి చూసుకోవాలి, తీరేసుకోవాలి, కూర్చుంటుకోవాలి. పరిచయం ఏంటి అనుకున్నాడు? చల్ల పెడతలాగా వెనకాల వస్తాను ఎప్పుడుకోను. కందమాల కూర్చుని పరిచయం నేర్చుకోలేవా? యేసన్న గారు అంట నడుని కవలు కట్టుకుని చర్చిలు తుడిచివాడంట. ఎవరో యేసన్న గారు చర్చిలు తుడిచివాడంట. స్తోత్రం. అప్పుడు ఎంత పెద్ద భక్తులు అయిపోయాడు, ఎన్ని సంఘాలు అయిపోయి, ఎంత అభివృద్ధి అయిపోయింది. యేసన్న మినిస్ట్రీ చర్చి తుడిచివాడంట, కుర్చీలు కడిగివాడంట, పాస్టర్ కాళ్ళు చేతులు తీసుకోవడంట, బట్టలు గుంజుకోవడంట. ఎవరు లేరు అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. భార్య పిల్లలు ఎవరు లేదు, పెళ్లి లేదు, ఏం లేదు, ప్రభుత్వతే. హల్లెలూయా. అదండి అలా ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యం దొరుకుతుంది అన్నమాట. అన్నీ కూడా ఆశపడుతుంది. ఈ చూపు కూడా మంచిది కాదు, చూసిందల్లా కావాలి. ఏంటి చూసామనుకో, అయ్యి బాబా నాకు కొంచెం బాగుంది అని సైతం విరిపిస్తుంది అనమాట. ఓ నక్కిలి చూసామనుకో, షాప్లోకి ఎక్కడైనా వెళ్ళి అయ్యి బాబు నాకైతే కొనుక్కుంటున్నాం. నెక్లెస్ తెలుసా? చూసేప్పుడన్నా ఇక్కడ ఉంటారు కదా అమ్మాయి, అల్లోనా నెక్లెస్ చూసారా? ఆశ, నేత్రాశ. చూడండి, చూపు, నేత్రాశ అంటారు. అది నాకు కావాలనుకుంటాను. ఓ దొరసాన్ని ఏం చేసిందంటే, ఓ పాములోడు పాము అడుగుతున్నాడంట. చక్కగా లేచి ఆడుతున్నట్ట, బోరొస్తుంటే తలుచుకొని ఇలాగా. ఆ అమ్మగారు లేచి వచ్చి లింగ మంచులో కూర్చు కూర్చుని చూస్తూ, ఓ పాములోడా ఈ
పాము చాలా బాగా ఆడుతుంది, ఇది ఆడుతుంటే నాకు చాలా సరదాగా ఉంది, ఇది మా ఇంట్లో ఇచ్చిపెట్టు తీసుకెళ్ళి ఆడుకుంటాను అంటున్నాను. అంటే పాము లేచి ఆడుతూ దానికి ఎంతో ఆనందంగా ఉంటాను. అప్పుడు అది పాములో అన్నదారు అమ్మగారు, నేను పంపిస్తాను, నేను బాలేస్తాను, గుర్తేస్తాను, నువ్వు రోజు వచ్చి బూర ఊది దీన్ని ఎగ్గిలాగా ఆడించి నాకు సరదా అన్నాడు. అమ్మగారు వచ్చి స్ప్రింగ్ మంత్లో కూర్చుని ఉంటుంది అనమాట. అప్పుడు పాములు వచ్చి బోర ఊస్తే పాము లేచి ఆడుతుంది. ఒక రోజు పాములో జ్వరం వచ్చింది, ఆట ఆడించాలి కదా మరి అమ్మగారికి వెళ్ళి పాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడ? ఆ ఇంట్లో. అప్పుడు ఇది పాములో రాలేదు, బోర వదలేదు, ఇది లేగట్లేదు, అమ్మగారి సంతోషం లేదు. ఎలాగా? అప్పుడు పొలమొక్కతో కొడుతూ అంటున్నట్ట, గుడ్డుతో అవుతున్నావు, పాలుతో అవుతున్నావు, పామా లేచి ఆడని పుట్టిన మీద పొడిచిందంట. ఇలాగా అది పూసుకొని లేచి అమ్మగారిని ఏం చేసింది, అయ్యో బాబో అని పెద్ద కేకేసాడు అంటాడు. కేకేసాడు పడదంట కేక. అది మా అమ్మగారు పొరగా చేసిందని అలా అమ్మేది నేను అది గవ చూస్తే నవ్వు కట్టి పడుతుంది. చూసింది పాసిబాంబు కోరుకుంది. ఏం కోరుకుందా? నాకు కావాలి, నా ఇంట్లో పెట్టమంటుంది. మరి ఊరుకుంటుందా? బోరు ఉట్టి లేస్తుంది కానీ బయట పడుతుందంటే నాకు తోలుతున్నా, నా పాలు తోలుతున్నా, లేచి అడవే అంటుందండి. దానికి ఏమొచ్చింది? వచ్చిపోతుంది. దాన్ని అమ్మగారు చెప్పింది. అందుకనే చూసిందల్లా కూరుకోకు, ప్రతిది కూడా గట్టి పరకలా చూడాలంట. ఇది నాది కాదు, చెప్పండి, ఇది నాది కాదు. ఎదరో పొలం దొక్కలు కమ్మలు ఎట్టుకుని ఇంట్లో దాచుకుని ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట. ఇంటికి వెళ్ళిపోయి లేదు పరిశుద్ధం పరిశుద్ధం అంటే పొలం దొక్కలు కమ్మలు జ్ఞాపకం వస్తున్నాయంట. ఏం చేసింది ఆవిడ? అయ్యతనం చేసింది. పక్కలి పట్టుకొచ్చి దాచేసుకుంది ఆవిడ. మళ్ళా చేస్తుంటే ఈ జ్ఞాపకం వచ్చేస్తున్నాయంట. ప్రభా మరి నువ్వేం చేసావు? అవి పట్టుకుని దాచుకుని ఇంట్లో పెట్టుకున్నావు, ప్రార్థన చేస్తున్నావు. దేవుడు చెప్పాడు ఇచ్చాయి పట్టుకెళ్ళి. ఎవడండి పట్టుకెళ్ళి ఇచ్చాయి, అవి నీ కాదు, నువ్వు దొంగతనం చేసి పట్టుకొచ్చి దాచుకున్నావు. అప్పుడే ఇచ్చేసి పట్టుకెళ్ళిన తర్వాత అప్పుడు ప్రార్థన జవాబు వచ్చిందంట. స్తోత్రం. ఎందుకు ప్రార్థన జవాబు రాలేదు చెప్పండి? అందుకని మనసులో ఏ తప్పు పొరపాటు ఉండకూడదు. ఉన్నామనుకో, నా మనవి వినకపోవునేమో, చెప్పండి, నా మనవి వినండో, నీ మనవి ఎందుకండో చెప్పండి, నేను ఏదో తప్పు పొరపాటు చేశాను. అందుకని ప్రభా నాకు నా ప్రార్థన ఇష్టం లేదు నాయన, నాకు జవాబు రావటం లేదు. ఎవరు ప్రార్థనలు చేసిన ప్రార్థన ఏమైపోతుందండి, గాలి కలిసిపోతుందండి. దీని వాక్యం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి అమ్మా. బైబిల్ తీసి చదవండి అమ్మా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపున్నట్లు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకున్నాను. మీరు బహుగా ప్రార్థన చేసినను ఎండ నరా అమ్మలారా, నా మాట తిరిగి అర్థమవుతుందా? నేనే మైక్ అనుకోండి, నేను ఏ వరకు ప్రార్థన చేశాను. స్తోత్రం. ఎంత ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన చెప్పండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మీరు చూడక నా కన్నులు, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నా. బాగా కొలితా చేసి మంతా చేసి చుట్టుపిక్కా చేసి తప్పు పొరపాటు చేసి ప్రార్థిస్తే వింటాడా? నీ హృదయం ఎలా ఉండాలి? హృదయం శుద్ధి గలవారు మరి అలా ఉంటేనే చూస్తారు. తర్వాత చదవమ్మా. మీ చేతులు రక్తంతో నిండిపోని, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్టక్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి, కీడు చేత మానుడి. దేని స్తోత్రం. కీడు చేత మానుడి. అది ఈ శాస్త్రం అయితే 10 రూపాయలకు గాజు బియ్యం ఇయ్యి, సాయం చేసి పెట్టు, పొట్ట మీద కొట్టకు, చెడగొట్టకు, ఒకరు కూడు పడగొట్టకు. ఒకరు కూడు పడగొడితే దేవుడు నీ కూడు పడగొడతాడు. ఎక్కడ కుట్టే పొట్ట మీద కొట్టకూడదు అంట, అంటే చెడగొట్టకూడదు. చెప్పండమ్మా. ఓ పాస్టర్ గారి దగ్గర ఓ పాస్టర్ గారు వచ్చాడు. ఒక దొరగారు వచ్చి ఆ పాస్టర్ గారికి
ఏదో కొంత సహాయం చేయాలని అనుకున్నారంట. ఈ దుష్టుడు ఏం చేశాడు? ఈలోగా ఆయన చెడ్డగా చెప్పాడంట, ఈయన బోలు వచ్చేస్తుందని ఎందుకు అన్నాడంట. ఏమన్నాడు అర్థమైంది చెప్పండి. అప్పుడు అది ఆయన ఏమి ఇవ్వకుండా మరి ఏం పనులు ఇవి? కీడు చేయటం మానువి, మేలు చేయటం నేర్చుకున్నాడు. మేలు చెయ్యి. నువ్వు పెట్టకపోతే పెట్టిలు చూపు, ఎక్కడ కొట్టినా పొట్ట మీద కొట్టకండి అమ్మా. తల్లిలారా స్తోత్రం చెప్పండి. అదే అప్పుడు ఆడేం చేశాడు? ఆ బుద్ధి లేనివాడు వీడి మాటలిని సాయం చేయటం మాని చెడగొట్టేసి. అటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. ఎవరు మంచి మేలు చేయట్లేదు. చదవడు తర్వాత కీడు చేయటం మానుడి, తర్వాత న్యాయము. నా తమ్ముడు నా చెల్లి తప్పు చేశారు, వాళ్ళు తప్పు మాట్లాడతాం అనుకోకే. న్యాయము జాగ్రత్తగా నీ బంధువులైనా నీ తమ్ముడైనా నీ చెల్లి అక్కడైనా తప్పు చేసి తప్పుని ఖండించి అది మంచి పద్ధతి కాదు అబ్బాయి, తప్పు అనాలి. కానీ మనవాళ్ళు అని చెప్పి మన వరకు మాట్లాడకూడదు. నీడి చేతి మనం మేలు చేతి నేర్చుకున్న తర్వాత హింసించబడే వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి అది స్తోత్రం హాలేలు చెప్పేది. తల్లిదండ్రులు లేనని, వెనకాల ఎవరు లేనని, నువ్వు ఒక్కరితో ఉంది ఆడించేద్దాం, ఆట కట్టించేద్దాం అనుకుంటున్నారేమో. నీ తరపునే దేవుడు ఉంటాడు. ఎవరు? వారిలో వంచిన వారు మరి 10 వందలు 10,000. నీ తరపునే దేవుడు మాట్లాడతాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఒక్కరున్నారనుకోకు, ఒక్కరిని ఆడించేద్దాం అనుకున్నావేమో. దేవుడు నీ పక్కనే ఉండి ఆడిస్తాడు. తర్వాత విధవరాలు పక్షమున దేవుడితో ఆగేలా ఇడు పట్టలేదు, ఒక్కొక్కటే ఉంటుంది, ఆడించేద్దాం, నువ్వు కట్టేద్దాం, అలాగే అనేద్దాం అనుకుంటారు. దేవుడు ఏమన్నాడు? యెహోవా మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. నీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను, అవి ఏమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లం. దేవుడి స్తోత్రం. నీ పాపాలు ఖండియాలంటే నీకు ముక్తి, పాప తప్పులు పొరపాటు పోవాలంటే యేసు రక్తములు నీ పాపాలు కడగబడిపోతాయి. ఆయన రక్తం ద్వారా మనకు ముక్తి, మనకి విశ్రాంతి, నెమ్మది, శాంతి దొరుకుతుందంటే ఎవరు రక్తం బట్టి? యేసు రక్తము. యేసు రక్తము, యేసు రక్తం ద్వారానే మనకి అన్నీ జరిగిపోతాయి. ఆయన రక్తం కార్చకపోతే మనకు పాప క్షమాపణ లేదు. అందుకని మన కొరకు యేసు ప్రభువు కల్వరి శిలువలో బలైపోయి రక్తంగా శిలువెత్తుని ఆయన ఎన్ని దెబ్బలు, ఎన్ని కొడాలు, ఉమ్ములు, ముఖం మీద కొడాలు కొట్టి మునిగిరేట్టు పెట్టి ఎన్ని హింసలు పెట్టారండి యేసు ప్రభువుని. దాని ఒక్క మాట కూడా అనే తండ్రి మీరేమి చేస్తున్నారు, మీకు తెలియదా, మీరు క్షమించమన్నాడు. స్తోత్రం. ఎంత త్యాగము, ఎంత ఓర్పు, సహనము, వివేకంగా చూడగలిగారు. రోజు మనకు ఉండాలి. మనము నేర్చుకునేవారిగా, తగ్గించుకునేవారిగా, లోబడేవారిగా, భయభక్తులు కలిగి సన్నిధికి రావటంలో ఇన్నా కాసేపు రెండో తలంపు రాకుండా దీని యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. దీని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3. అది ఎవరి మనసు అయితే 26:3 యెషయా గ్రంథం. అమ్మ 1 2 3 4 5 6 7 9 మంది మీతో పాటు నేను కూడా ఉన్నాను. నేను 9వ. ఎవరి మనసు అయితే ఈ 9లో విన్నారా? ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొనునో వారినే నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చెప్పండి హల్లెలూయా. మన మనసు ఎవరి మీద ఉండాలి? చెప్పండి, దేవుడి మీద ఉండాలి. ఇంటి అంతేసి కలిపేసేలేదు, కొన్ని పెట్టలేదు, పిల్లలు పోతాగేస్తేనేమో, చుట్టాలు వచ్చేదేమో, మనసు మనసు ఇంటికి వచ్చేస్తాను వచ్చేస్తున్నాయి. మరి నేను ఉల్లిపాయకి అమ్మ వచ్చేసినాను. మా ముప్పై తాలిపులు కొన్ని ఉల్లిపాయ ముక్క వచ్చేసినాను. పాటలు చదివేంటి ఏముంది? 2 రూపాయలు అంటే మనసు ఎక్కడికి వెళ్ళింది?
కొండల తోట నా కన్నులు నాకు సహాయము ఎక్కువ వచ్చును యెహోవానే చెప్పండి. ఇప్పుడు రోజులకి అరుగులు ఇల్లు నిండిపోవాలి జనం. నిండుతారా? మీరు ఎక్కపోతారా? కొత్త ఒక ముసలిములను చూసి రావట్లేదు. మీరు కొనుక్కుంటూ వచ్చేస్తారు. ఎండ లేదు, కొండ లేదు, మనం దేని లెక్క చేయకూడదు. ఎండ లెక్క చేయకూడదు, వాన లెక్క వెళ్ళిపోవాలి. బైబిల్ పెట్టుకునే నేను స్తోత్రం చెప్పండి. అంత విశ్వాసం మీరు ఉంటేనే ఇక్కడ రాగలరు, పరలోకం చేరగలరు. అజానికి భయపడిపోతావేంటి? భయపడొద్దు. ఏమన్నాడు? భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, సిద్ధపడి వెళ్ళు. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. పూర్తి ఎండలో కట్టి నీకు చల్లని గాలి ఇస్తాడు దేవుడు. నువ్వు పూర్తి ఎండలో కట్టి నిన్న ముందు చల్లించమా చెప్పండి. పూర్తి ఎండలో కలిపి ఏమవుతుంది? గాలి వేస్తుంది. ఆయన గాలి వేస్తాడండి. నేను స్తోత్రం. నీకు ఎండ తగలకుండా చేస్తాడని ఉంది. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి ఇల్లు దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవాని కాపాడును, అని ప్రాణం కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నువ్వు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఎచ్చగా వెళ్తావు, చల్లగా వెళ్తావు, గాలి వెళ్తావు, మంచిగా వెళ్తావు. తూలిపోయి పడిపోయి మార్చెళ్ళిపోవు. హల్లెలూయా. దేవునికి దూతను తోడుగా ఉంచుతాడట. బలము శక్తి ఆరోగ్యం ఇస్తాడు. పడతా ఎత్త రావాలి సన్నిధికి తెలుసుకోబా అంటాను. హల్లెలూయా. ఇంత విశ్వాసంతో రావాలి దేవుని సన్నిధికి. ఎంత భయభక్తితో ఉండాలి దేవుని సన్నిధిలో. రాత్రి ఈ గమ్ముకి ఎన్ని పాటలు, ఎంత వాక్యం అక్కడ స్మృతాలు పెట్టానని కూడా గది నిండిపోయి పరిశుద్ధాత్మతో నాట్యం ఆడేశారు అందరూ కూడా. స్తోత్రం చెప్పండి. అది కోరుకుందే మాకు గమ్మట్టుకు వచ్చి మీటింగ్ అక్కడ ఇదే బ్రహ్మలికి వచ్చింది. హల్లెలూయా. అది కాబట్టి ప్రార్థన మానకండి, పాటలు మానకండి, మీటింగ్ మానకండి. రండి, ఎదగండి, దేవుని భక్తిలో ముందుకి సాగండి, ఆగిపోకండి. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తుల విశ్వాసం అని ఏం చేయాలి? సాగిపోవాలి. తర్వాత లూకాసు వార్త 9:57. లూకాసు వార్త 9వ అధ్యాయము 57 వచనం. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు నువ్వెక్కడికి వెళ్ళినాను నీ వెంట వస్తాను గాని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు నివాసులు కలవు గాని మనుషు కుమారుడు అంటే ప్రభువు యేసు క్రీస్తు. మనుషు కుమారుడు తలవచ్చడానికి ఏం లేదండి. ఆయన పుట్టినా కూడా చూడట్లేదు. దారిలోనే ఇప్పుడు వచ్చేసింది మరి అమ్మకి. ఇంకా పాకలో తీసుకెళ్ళలేదు. తర్వాత తీసుకెళ్ళి ఆ పశువుల తొట్టులో మరుండే పెంచి అంటే పాకలో పుట్టలేదు. దారిలోనే ఆవిడకి టైం అయిపోయింది. సరే, నక్కలకు బొడిలోనే ఆకాశపు దివసులు కలవగాని మనుషు కుమారుడు తల వాచడానికి ఆకాశాన్ని భూమి సృష్టించాడు కానీ ఆయన పండుకోవటానికి చూడట్లేదు. తల వాచడానికి ఏం లేదండి, స్థలం లేదు. తర్వాత ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అది నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు వాడు సాగు చెప్పాను. దేవుని దగ్గర రావటానికి తండ్రి చనిపోడంట. ఆయన పాతిపెట్టి వస్తాను ప్రభా అన్నాడు. ఇందులోమో సాగు చెప్పాడు. ఈ రెండో కూడా సాకే. దేవుని రావటానికి అన్ని ఆటంకాలే మనకే. ఏమన్నాడో తండ్రి చనిపోడు, పాతిపెట్టి వస్తాను అన్నాడు. అది ప్రభు ఏమన్నారు చదవండి. అందుకు ఆయన మృతులు మృతులమా పాతి పెట్టుకొని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును చేతులు ఎంత అందరూ ఎవరైనా చనిపోతే వెళ్ళాలి. మరి ఎలా పొచ్చుకుంటే బాధపడతాయి కదా. పరమాత్మ రాలేదు చనిపోతే అక్కడికి వెళ్ళి మనం ఏమైనా బతికిస్తామా? అది టైం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. అది వెళ్ళి కూర్చుంటే ఏడుపు తప్పించి ఏమి రాదు. మనం ఏడుకుంటే ఏడుతాం కదా. మరి మనం ఏడుకొచ్చి ఏడుతారా? ఎవరు అన్నారో వాళ్ళు చూసుకుంటారు లేవయా. మృతులు పాతి పెట్టుకొని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యంలో నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళిపో. నువ్వు దేవుని సేవకి వెళ్తున్నావా, ప్రార్థన చేయడానికి వెళ్తున్నావా, అక్కడికి వెళ్ళిపో. వాళ్ళు చూసుకుంటారులే. అది అక్కడ వాక్యం. మృతులు పాతి పెట్టుకొని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమన్నారు. ఏమైందా?
తర్వాత చదువు. మరి అక్కడ ప్రభువా నీ వెంట వస్తాను గాని నా ఇంట ఉన్నవారి వద్ద వారి సెలవు కావాలి అంటే దేవుడు నమ్ముకోవడానికి అడిగి వస్తానన్నాడు. అది 3 సాగులు చెప్పారండి. చెప్పారు లేదా? తండ్రి ఏమో పాతి పెడతాడు, దేవుడు సెలవు కావాలన్నాడు. ఇలాంటి సాగు చెప్తా ప్రభువులు లాస్ట్ టైం పైన ఒక మాట చెప్పారు. యేసు నాగం చేయి పెట్టి వెనక ఇలాంటి సాకులు చుట్టాలు వచ్చాడు, కూర వండుకుంటున్నాను, ఇంకా పప్పు ఉడకలేదు. దొరిమే ఏంటా మాటలు సాకులు చెప్తున్నారు మీరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బయలుదేరి కూడా బతాలు మూడెట్టిందట. చెమటలు పాల్చుకుంటే వచ్చి రంగుకొట్టి పాటలు పట్టి గుడ్డ పక్కన మీరు అలా పడతాను. మీరు భయం తట్టు నీకు దేవుని అనుకుని ఎక్కడ ఇద్దరు ఎలా పడుతుంది నీకు? మీరు ఎలా ఉంటారు? 2 గంటలకి ఎక్కడ పడుతుంది తెలుసా? ఊరంతా పడిపోతుంది. చెప్పండి హల్లెలూయా. చేతులు వేగదురా. హల్లెలూయా. మంట కలగాల. రోజు మారు మనసు పొందమని ఉంది. చెప్పండి. ఒకసారి కాదంట. అట్లు చేస్తూ మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నేను ఎంతకు వచ్చి నీ దీపస్తంభాన్ని చోటుని తీసేస్తాను. అప్పుడు సైతాన్ వచ్చి నీ హృదయంలో ప్రవేశించి నిన్ను నాశనం చేసేస్తాను. నరమవాక్యము దీన్ని ఇప్పుడు ప్రకటన 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయ్యనను మొదలు నీకున్న ప్రేమను నీ వదలిద్దువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలోని పడిపోతువో అది జ్ఞాపకం చేసుకుని నవమ తల్లి స్వప్నప్పుడు హల్లెలూయా మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నేను ఎంతకు వచ్చి నీ దీపస్తంభాల చోటుండి తీసేస్తాను. నీకు ఇచ్చిన తలాలు తీసేస్తే నువ్వు వచ్చి మనిషి అయిపోతావు. సాతాను వచ్చేస్తాడు, నీళ్ళు పీట ఎక్కడ కూర్చుంటాడు, పిల్లి నక్క పాము ఇరుక పద్దెలు వచ్చేస్తాయి. ఇంకా బుద్ధులని నీకు కాంబీలాగా మానవ హృదయంలో 7 రకాల జబ్బులు ఉన్నాయి. చెప్పండి. ప్రారంభంలో ఫస్ట్లో యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఎంత ఆసక్తి ఉంటారని దేవుడికి ఫస్ట్లో. తర్వాత అదే అది మొదట నీకుండే ప్రేమ నీవు వదిలేసావు. ఇప్పుడు ఆ ప్రేమ రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మొదటి ప్రేమ రావాలి. ప్రసంగాలు అనుకున్నది చేస్తాం, పెంచుకొచ్చు నాచేత ఒక్కొక్కటి బలిలో పుడిచేస్తాయి మాట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిద్రలోనే ఉన్నాను అసలు నేను 3 గంటలు పెద్ద పెద్ద సభల్లో అలా చెప్తా వింటారు, చక్క ఆలోచిస్తారు. ఇంకా విని కొద్ది విశ్వాసమే, విని కొద్ది బలమే. ఈ వాక్యాన్ని వినమన్నాడు. ఈ ఇంటి ఆకలి కూడా వేయదన్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చేతులు ఎత్తనందరూ హల్లెలూయా. దిగితే కానీ లోతు, తింటేనే కానీ రుచి. ప్రభు దయాడని రుచి చూసి నేను కూర వండినప్పుడు ఒప్పుకుండా సప్పకుండా అని ఒక సుఖ నాయకుడు చేతులు వేసుకుని చూస్తారు చూడ. రుచి అంటే అది తెలుసుకోవాలి. మాస్టర్ గారు 10 గంటలకు వస్తున్నారంటే మనము రెడీగా సిద్ధపడి ఇక్కడికి రావాలి. నీటి వాళ్ళు జక్కయ్య మేడు చెట్టు ఇక్కడ వేసిన చూడాలి. చెప్పండి. జక్కయ్య మేడు చెట్టు ఇక్కడ వేసిన చూడాలని పొట్టివాడు అని కనపడుతుంది. యేసయ్య చెట్టు ఎక్కి చూశాడు. అలా ఆసక్తితో రావాలి. కానీ అవి అవసరం కట్టే అయ్యా నవ్వాలి అలాగా అని అనుకోకు. మీకు ఇక్కడికి వస్తే విశ్రాంతి దొరుకుతుంది. చెప్పండి. ఇక్కడికి వస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది. తర్వాత చదవండి. అయితే ఈ ఒకటి నీలో ఉంది. నీకు ఒకటి కొద్దిగా ఉందన్నారు. నిజమ్మా? మన ఆటలు పరిస్థితి ఏదో ఒకటి ఉంటుంది మన ఇంట్లో, మన హృదయంలో. కోసి కోసి ఇళ్ళు పూట్లాటో దెబ్బలాటో దొంగతనమో పాపం ఏదో ఉంటారు కదా. ఆటంకం పరిచే ఆట అవి ప్రార్థనలు ఎనగనివ్వో. ఏం చేస్తా? వెనక్కే లాగేస్తాయి. అంటే మనం ముందుకు సాగనివ్వో.
మనం బాగుపడిపోతే సైతం సుప్రాతి బుద్ధి నేను బాగుపడినది అనమాట. దేవుని భక్తులు సాగనివ్వదు అనమాట. అర్థమైందండి? దేని స్తోత్రం. ఇది కాబట్టి నీకు ఒకటి పొదువుగా ఉందన్నాడు. ధనవంతుడు ఏమన్నాడు? అన్నీ పాటిస్తాను అన్నాడు. ఏమన్నాడండి? చిన్నప్పటి నుంచి నేను అన్నీ చేస్తున్నాను అన్నాడు. కానీ నీకు ఒకటే ఏమన్నాడు? ఏమిటి? నీ ఆస్తి ఏమన్నాడండి? నీ ఆస్తి అమ్మి వేదన ఇప్పుడు వచ్చిందని చిరుకొచ్చాడండి దేవుడిని. చెప్పావులే అవయపాసాను. ఏమన్నాడు? ఏమన్నాడన్నా? ఒక స్వార్థ సభలో ప్రసంగం చేస్తాడంటే అందరూ చక్కగా ఇస్తున్నారంటే కానీ ఎవరో చివరి కూర్చోడానికి ఏడని కూర్చోడంట. అక్కడ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ ప్రసంగం మాట అన్నాడంట. యాని 3:16 అన్నాడంటే. ఏమన్నాడు? యాని 3:16 అన్నాడంట. యాని స్వార్థ కూడా అని లేదు. ప్రసంగం అయిపో అందరికి సెకండ్ ఇచ్చి ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పి యాని 3:16 అని అతను కూడా సెకండ్ ఇస్తే ఆ ఇచ్చిన సెకండ్ గెంటేసి అన్నారంట. అవయా 3:16 నీకు ఏం రాదా? నాకు 3 భార్యలంట, 16 మంది పిల్లలంట. అది సరిగ్గా పూడ్చుకుందన్నమాట. అక్కడ 3 భార్యలు 3:16 కదా అది పూడ్చుకుందన్నమాట. చెప్పాలి అవే ప్రసంగమా 3:16 కానీ ఏం రాదే తీసుకో మరి అని పేరు యోహాను. 3 భార్యలు 16 మంది వచ్చారు. ప్రసంగం చేశారు. దిలీప్ అమ్మాయిని ఎవరో ఏమన్నాడు? సెకండ్ ఎత్తుకు ఇంటికి కదా పూడ్చుకుంది అనమాట. ఇంకనే వాక్యం మానవులాంటి వాక్యాలు ఎవరిని ఎలా కొట్టాలో విషయాలు చూసుకుంటాయి. ఒక మామిడికాయ ఉంటాయి, 2 మామిడికాయ 10 రాళ్ళు వేస్తాం. ఏదో ఒక రాయా చెప్పండి అప్పుడు పడిపోతుంది. అలాగే వాక్యం కూడా ఏదో ఒక డౌట్ వాక్యం కొడతాదన్నమాట. తెలుసుకోవాలి. కానీ భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మాటకు లోబడండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఈ రోజు వరకు మనకు క్షేమం ఉన్నట్టు ఎవరి కృప? దేవుని కృప. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో చేసేదండి, ఎంతో అనండి, ఎంతో ప్రేమించాడు. నన్ను, నా కుటుంబాన్ని, నా భర్త, నా పిల్లలు, నా పాడి పంట పొలవేస్తాడు. నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడో అనుకోవాలంటే దేవుని స్తోత్రం. తర్వాత యెషయా గ్రంథము 1:19. అమ్మా మీరు 10 మంది కూడా మీరు సమ్మతించి నా మాట ఇంటే, నా మాట కాదు యేసయ్య మాటలు ఇంటే మీరు భూమి యొక్క మంచి పదార్థములు అరుసులు, గారెలు, బూర్లు అన్నీ పెట్టేస్తాడు దేవుడు. అవునా? మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు పెడతారు. మీరు సమ్మతింపక తిరగబడితే నిత్యం మీరు ఖడ్గం అంటే కత్తి ఖడ్గపాలు అయిపోతున్నారంట. అందుకనే ఏది చెప్పినా శ్రద్ధగా వినాలన్నారు. ఎంత తెలివైన పెద్ద ఉద్యోగం సోదా కలిగి ఉన్నా చెప్పినప్పుడు వినవలేదు. స్తోత్రం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని. అది కాబట్టి మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థులు అనుభవిస్తారు. మీరు సమ్మతిగా తిరగబెడితే ఖడ్గపాలైపోతారంటే. ఖండించి బుద్ధి చెప్పమన్నాడు. స్తోత్రం చెప్పమన్నాడు. ఎలాగా? ఖండించి బుద్ధి చెప్పకపోతే నీ పిల్లలు ఈ మాటని పోతే నీకు ఎంత బాధ? నీ 3 పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళొద్దని పొద్దు నుంచి అడుగుతున్నా. ఏమని? రోడ్డు మీదకి వెళ్ళొద్దు, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, బస్సులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, వెళ్ళి కట్టేయండి రా బాబు ఉంటారా? చెప్పడమ్మా. నీ పిల్లల మాట వినపోతే నీకు ఎంత బాధో, మనం ఆయన మాట వినపోతే ఆయన కూడా అంతే బాధ. స్తోత్రం చెప్పడానికి చేతి కట్టి చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. సమ్మతించండి. యెషయా గ్రంథము 1:2. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లని పెంచి గొప్పవారిగా చేస్తే వారి మీద నా మీద ఇప్పుడు తిరగబడుతున్నారు.
ఎందుకన కాముందు నెరుగును గాడిద సొంతమని దొడ్డి తెలుసుకొను ఇస్రాయేలు దేవి లేదు నా దేవి చెప్పరు పాపించి జనమా దోషుడు ప్రజలారా దుష్ట సంతాన మీకు శ్రమ అమ్మా సుజాతగా ఇంటికి రాకపోతే నీకు శ్రమ హల్లెలూయా ఒక్కరే చదవండి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే ఏం చేస్తున్నారు కదా బాలుడు నడవడానికి నేర్పము వాడి పెద్ద నుండి పొట్ల బాధ పెట్టావనుకో పొట్లగా కొంచెం వంకర వస్తుంది ఒక రాడు దారం అట్టుకొచ్చి ఏం చేస్తావు సుతలు కడతావు అది ఇంత పొడుగు బరువు కింద దించుతున్నావు వంకర లేకుండా ఆ రాడే కట్టలేదు అనుకో ఇంత పొడుగు పొట్టగా వంకరగా తిరిగి వస్తుంది అది కోసుకున్నప్పుడు వండుకున్నప్పుడు బాబాయ్ చిరగట్లేదు ఇది వంకర నీకే వెళ్ళండి బాబాయ్ చిరాకు రాదా తీసినప్పుడు ఇది అనగలేదు కదా మరి నిండు చేసి పొట్టలేదు రాడు కట్టలేదు నీ బిడ్డలు ప్రభు దగ్గరికి తీసుకురాలేదు వెచ్చలు విడిచిపెట్టేసావు ఈరోజు నేను కొడుతున్నాను తీరుతాను నీటి మీద దించుతున్నారు మాట ఎంతలేదు నువ్వు పట్టలేదు అప్పుడు ఎంత వాళ్ళు కిందికన్నా అందరూ బాబు వెళ్ళినా మాట ఎంతలేదు అని ప్రియుడుతున్నావు పునాది వేయలేకపోలేదు చెప్పండి పునాది వేయలేదు అంటే సందేశం పంపలేదు బయట చెప్పలేదు బెత్త వాడలేదు నువ్వు ఏమలేదు బెత్త వాడకపోతే ఏమైంది నువ్వు పోయి నిన్ను కొడుతున్నాడు చూసుకోండి ఎలాగుంది స్తోత్రం చెప్పలేదు అందుకనే మీ పిల్లలు సండే స్కూల్కి బడికి బెత్తం వాడి గంటకాళ్ళు వేసి బిడ్డల కోసం ఏం చేయాలి తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి చేస్తున్నారా ఇక్కడ నిలబడ్డారంటే ఎవరి ప్రార్థన తల్లి ప్రార్థన ఎంత ఏడ్చి మొత్తుకుని 3 గంటలు వేసి కన్నీళ్ళు కట్టి దేవుని దొరికాను నేను 3 గంటలు వేసి ప్రభుకు మరపెట్టుకుంటే నేను ప్రభు నన్ను పట్టుకున్నాడు దేవుని తోటలో మా తల్లికి అనుమడుగులో 8వ వాడిని ఎక్కువ అలర చేసి కళ్ళు తాగి తల్లిదండ్రులు కొట్టి ఇవి డబ్బులు బియ్యం అని అబ్బో చాలా అలర చేశాను అంటే నాకు అని మా తల్లి ప్రార్థన ప్రభు పుట్టాడు నేను స్తోత్రం చెప్పండి పుట్టలేదా మార్చేసాడు తల్లి ప్రార్థన పట్టుకున్నాను మార్చాడు దేవుడు అదే ఆ సేవ సమర్పించింది వ్యాధి తగ్గిపోతే మొక్కుకుందే తగ్గిపోతే నీకు ఇస్తాను ప్రభు అన్నది అలా సేవ చేసింది ఒక పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు నేను ఇచ్చేసింది తీసుకెళ్ళిపోయి అబ్బాయిని తీసుకున్నాను ఆయన ట్రైనింగ్ పంపించారు అదే అలాగా దేవుడు పట్టుకుంటారు తర్వాత విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చదవండి ఇర్మియా తర్వాత విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం నీవు అమ్మ విన్నారా గంటగా నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుకో నీళ్లు కుమ్మరించిన వేణీలు కన్నీరు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిబిడు ప్రాణం కొరకు నీ చేతులు స్తోత్రం చేతులు గతంతా రాయలేదుగా ఎలాంటి ప్రార్థన చేయాలి కన్నీటితో బాగా తినేసి కలిసి మీరు చూసుకుని ఒక్కో మామి కన్నీరు అక్కడ దేవుడు ఇచ్చేయాడండి బాబా మాకి కన్నీరు ఏంటి మా కన్నీరు ఉన్నాయి చెప్పారు కన్నీరు ఏదైనా వచ్చిందనుకో అయ్యి బాగుంటాయి గెలిచేస్తారు కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన ఇష్టం ఉన్నప్పుడే కష్టం వచ్చినప్పుడే అప్పుడప్పుడు చేసుకుంటామండి ఇదే అప్పుడప్పుడు రోజు చూసుకోవాలని అడిగాను అప్పుడప్పుడు చూసుకుంటే కష్టం వచ్చినప్పుడా నేను స్తోత్రం అది కాబట్టి మీరు సమ్మతించండి నా మాట శ్రద్ధగా వినండి ఉద్యోగం మొత్తం రమ్మట్టుకొచ్చి పాటలు పాడి వాక్యం చెప్తుంటే మీకు అంటుపని వచ్చి నోట్లో పెట్టి తింటమే మీరు మింగాలన్నమాట అలాంటి వాక్యం చెప్తాను నేను బైబిల్ చూస్తానండి బైబిల్ చెప్తున్నానా మరి ఎలా వచ్చేస్తున్నాయి చెప్పండి శ్రద్ధగా వింటే ఎన్ని మర్మాలు ఎలాంటి వాక్యాలు చెప్తానో వింటేనే విశ్వాసం మీ కుటుంబాలు ఖర్చుపెట్టలో కొత్తగా రూపాయలు కాయగలు కోసిపోతే ఏమవుతుంది కొన్ని నెలపాటి కొయ్యకు ఏమవుతుంది
కొక్కెక్కిపోద్దమ్మా, బండి తీరిపోద్ది, సరిగ్గా తెగదు, పనులు పోయింది. అదే చెప్పండి అందరూ, చెప్పండి అలియాలియా గట్టిగా. అదేలేయా నాతో మాట్లాడు ప్రభువానండి, అంటే నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి మాట్లాడు ప్రభువా. వాడు వాడమ్మ నాతో మాట్లాడు ప్రభువా ఒకసారి, నాతో మాట్లాడు దేవునితో మనం మాట్లాడుతుంది. ఏసై మాట్లాడటానికి సిద్ధంగా ఎబ్రి 1:1 చదువమ్మా. ఎబ్రి 1:1 ఎబ్రిల పత్రిక 1:1 పూర్వకాలమందు నానా విధములైన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమందు అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో, కుమారుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు, తండ్రి కుమార, తండ్రి కుమార మధ్యన పరిశుద్ధాత్మ, ఈ 3 ఉంటేనే భక్తి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఈ 3 ఎడగొట్టకూడదు, 3 ఒకటే, 3 కలిసి ఉన్నారు యేసయ్య. దేవుని స్తోత్రం. అంటే 3 కలిపి ఒక కుర్చీలో కూర్చున్నారు అన్నమాట. తిరుపతిలో తాసిపాము ఉంటుందంట, తాసిపాములో తిరిగిపోతుంటారంట. అవునా? ఒకదాకా ఒకటంట, నడుదాకా ఒకటంట అనరా? అలాగా చెప్పడం అది. కాబట్టి ఇక్కడ రుచి అయిన పదార్థము చెప్పండి. సున్నుండలు తిన్నారా ఎప్పుడన్నా? చెప్పండి. సున్నుండలు తిన్నారా? ఎలా ఉంటుంది? అలాంటి వాక్యం మధురమైన దేనితో చెప్పండి. పెట్టండి. ఆ వాక్యాన్ని మనం హృదయంలో దాచుకోవాలి, నెమరు వేసుకోవాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఇన్నే చేసి విసిపెట్టి ఇంకోకూడదు. చెప్పండి అమ్మా. ఎంత వాక్యం చెప్పని ఇన్ని మాటలు డిఫరెన్స్ వచ్చాయి. తెలుస్తోంది చెప్పండి. అందుకని శ్రద్ధ గల వాడు ఐశ్వర్యవంతుడు. మీరు 10 గంటలు రండి, 12 గంటలు వెళ్ళిపోండి. 2 గంటలే, 10 to 12 చెప్పండి. మీరు గుర్తించుకొని ఇలా టైం పెడుతున్నాను, 10 గంటలు రండి, 12 గంటలకు వెళ్ళిపోండి. 1 గంట పాటలో, గంట వాక్యం చూసాను. ఎక్కువసేపు కూడా ఉంటాం. 20 నిమిషాలే టైం ఇస్తున్నారు. 20 నిమిషాలు చెప్పండి. అయిపోయింది సమయం, అయిపోయింది. దేవుడు కానీ ఇల్లు, దేవుడు కానీ ఇల్లు 10 మంది వచ్చారు. ఎంతమంది వెళ్ళారు? 5 ఏమైపోయారు చెప్పండి. ఆర్సింగ్ వచ్చారు, తలుపు వేసేసారు. మీరెవరో నాకు అవి బాబా చేసిన ఆయన అంటున్నట్టు కావాలి. ఇప్పుడు ఇంటికి ఆర్సింగ్ వచ్చారు. సమయం అయిపోయింది. దేవుడు కానీ ఇల్లు వాళ్ళు కూడా ఎవరైనా అంతే. ఆర్సింగ్ అయితే బయటికి తలుపేస్తున్నారు అనుకుంటారు. అప్పుడు ఆర్సింగ్ వచ్చారు అనుకోండి, బయట ఉండమా. నువ్వు ఇంత ఆలస్యం చేసేవిటయ్యా, ఎన్ని పనులు చక్కబెట్టుకుని వచ్చావు. ఇక్కడ 3 డేకి వచ్చారంటే ఒక ఆయన అదమ్మన్నారంటే చెప్తారు. చదువు చెప్పండి. 3 కోటి దేవుడు అక్కడ టైం వేస్తున్నాడు, అక్కడ లెక్క చెప్పాలి, హాజరు వేస్తున్నారు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు, నువ్వు ఏమేమి చక్కబెట్టుకుని వచ్చావు, అన్ని దేవుడి దగ్గర మనం లెక్క. మీరు సమయమును పోనీయక, సమయం పోతే మళ్ళీ సమయం మళ్ళా రాదన్నారు. గంట మాట్లాడాను ఇప్పుడు ఎప్పుడైనా స్వాతంత్రం వాయిస్ చెప్పారా. నిలబడ్డానంటే 3 గంటల దాకా
సమృద్ధిగా పెట్టి కూర్చోటానికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు శ్రద్ధగా అది 10 గంటలకు వచ్చి ప్రతి శనివారం ఇది లేదు అని వచ్చాడో లేదో అని అనుమానం పెట్టుకోవద్దు. నువ్వు వచ్చి ప్రతిసారి ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపో. ఏం చెప్పాను? నువ్వు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని శనివారం 10 గంటలకు వచ్చి అదే ఆశీర్వాదం. లేదని మానేకు అనుమానం పెట్టుకోకు. అక్కడ మాటిన పట్టలేదు ఎక్కడ పట్టలేదు అనుకోకండి. ఆడిపోతారు అక్కడ మీరు దేవుడి కోసం రండి. స్తోత్రం చెప్పండి అందరం. ఎవరి కోసం వచ్చా? అది దేవుడత్వం కోసం కోసం రాదు. వాక్యం కావాలా? దేవుడు కావాలా? రా. అది స్తోత్రం చెప్పండి. ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి. ఇప్పుడు ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అయింది? బాగా ఎంత బాగా చదివింది. ప్రసంగం ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ 121 కానీ స్టార్ట్ అయింది. ఎన్ని వాక్యాలు వచ్చాయి? ఎన్ని వాక్యాలు వచ్చాయి చెప్పండి. అన్ని రాసుకుని మీరు ఇక్కడ చదువుకుంటే గొప్ప ప్రసంగాలు అయిపోతాయి. లోతు రుచి కానీ రుచి నెమరు వేయాలంటే వాక్యాన్ని చెప్పండి. నెమరు వేసుకోవాలి, రాసుకోవాలి. ఉదయమని పలక మీద దాన్ని దేవుడు మాటలు జీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు తీసుకుని స్తోత్రం ప్రభా, స్తోత్రం చూడక స్తోత్రం చెప్పండి. నా ప్రభు నా చేశాడు అక్కగా దయామైరా పుస్తకాలు వేసి ఎండ గాంధాన్ని చూపించారు. 10 మంది వచ్చారు. ఆయన స్తోత్రాలు ముందు ఆశలో కలిగి వాళ్ళ బట్టలు వాళ్ళు కలిగి కుటుంబాలు కార్యక్రమాలు వాళ్ళు వ్యవసాయం కలిగేయాలి. దేవుడించండి, ఆయుష్ కలిగించండి, ఆరోగ్యం వల్లే శక్తి బలం దయచేయండి. నేను స్వస్థపరిచే హోవాను నేనే. నువ్వు నమ్మితే దేవుడు మహిమను చేస్తాను. ఘనంగా జరిగించాం. ఆశీర్వాదంలో దీని కూడా పాటలో వాటి సాక్షి అన్నింటినీ మీరు సహాయం చేస్తారు. మీరు ఇక్కడ బలపరిచి